किसी का सेहत के बारे में हम बोल सकते हैं, सेहत के बारे में मैंने बोला, उसमें क्या है. ఈ రోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా మంది చేసుకోవాలి అనుకున్న పార్టీస్ ను చెడగొట్టారు. ఈ రోజు ఇండియన్ టీం అద్భుతంగా ఆడి పాకిస్తానీ ట్రోలర్స్ కు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. తనను బాడీ షేమింగ్ చేసిన వారికి సరిగ్గా సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్స్ పైసా వసూల్ విత్ ద స్పిన్. విరాట్ కోహ్లీ ఆడిన షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అవలీలగా స్పిన్ ను ఎదుర్కొన్నాడు. విరాట్ అయ్యర్ పార్ట్నర్షిప్ గేమ్ చేంజింగ్ గా మారింది. నీట్ గా మ్యాచ్ ను గెలుపు బాటకు తీసుకువెళ్లారు. షమీపై మళ్లీ మనసును గెలిచాడు. షమీ స్మిత్ ను అద్భుతంగా అవుట్ చేశాడు. 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి మనందరి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ట్రావిస్ హెడ్ ద గోల్డెన్ హెడ్ పెద్ద తలకాయ వికెట్ ను తీశాడు. 1 ఇయర్ వరకు మనం పడిన ట్రోమాకు సమాధానం ఇచ్చాడు. స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆడాడు. సీనియర్ ప్లేయర్స్ ఎలాగ ఆడాలో అలా ఆడాడు స్మిత్. బ్యాడ్ లక్ టు ఆస్ట్రేలియా. మొదటగా ట్రావిస్ హెడ్ ఆడిన బ్యాటింగ్ కు తల పట్టుకుంది. ఇంకొక 10 ఓవర్లు హెడ్ కనుక క్రీజ్ లో ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలాగా ఉండేది. నెక్స్ట్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. అన్ఇంప్రెసివ్ క్యాప్టెన్ అని అన్నోళ్ళ చెంప చెల్లుమనిపించాడు రోహిత్ శర్మ. యాక్చువల్లీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన షమా మొహమ్మద్ పైన చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఈ షమా మొహమ్మద్ చేసిన తప్పేంటి అంటే నిన్న ఈవిడ ఒక ట్వీట్ పెట్టింది. ఏమని ట్వీట్ పెట్టింది అంటే, రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్న లక్షణాలు రోహిత్ శర్మ దగ్గర లేవు, రోహిత్ శర్మ చాలా అంటే చాలా అన్ఇంప్రెసివ్ క్యాప్టెన్ అని ఈవిడ కమెంట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అయింది. పొలిటికల్ స్పోక్స్ పర్సన్ రోహిత్ శర్మ లాంటి ఒక లెజెండ్ క్రికెటర్ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకు మంచిది కాదు అని చాలా మంది చెబుతున్నారు. ఈవిడ ఈ కమెంట్ పెట్టి కాంగ్రెస్ పెద్దలు తిడితే డిలీట్ చేసింది. ఆ తర్వాత ఈవిడ మీడియా ముందు ఏమంటుందో తెలుసా? నేను రోహిత్ శర్మ హెల్త్ గురించి మాట్లాడాను, రోహిత్ శర్మ లావు తగ్గితే బాగా ఉంటుంది అన్నట్లు మాట్లాడాను అని అంటోంది. ఈ కమెంట్కు కాంగ్రెస్ పార్టీకు ఎటువంటి సంబంధం లేదు అన్నది షమా మొహమ్మద్. అసలు షమా మొహమ్మద్ గారు మీకేమైంది? సడన్గా ఎందుకు రోహిత్ శర్మ పైన కమెంట్ చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. పొలిటికల్గా నీ అపోనెంట్స్ పైన కామెంట్ చేయాల్సిన నువ్వు T20 వరల్డ్ కప్ను 12 ఏళ్ల తర్వాత గెలిపించిన రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందాం. డైరెక్ట్గా షమా మొహమ్మద్ను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, అక్క నువ్వు 140 km/h బాల్ను ఎప్పుడైనా ఫేస్ చేసావా? ఇది క్రికెట్, డంషలాడ్, తంబోలా, తొక్కుడు బిల్లా కాదు. T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో రోహిత్ శర్మ మిచెల్ స్టార్క్ వంటి బౌలర్ను ఎలా ఎదుర్కొన్నాడు? మిచెల్ స్టార్క్ దాదాపు 145 km/h వేసిన బంతులను రోహిత్ శర్మ ఎలా కొట్టాడు? ఉతికి ఆరేశాడు. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడా? మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్వీప్ కొట్టాడంటే ఫుల్ షాట్ కొట్టేటప్పుడు రోహిత్ బాడీ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందో నీకు తెలుసా? రోహిత్ శర్మ గ్రౌండ్లో వేసే స్ట్రాటజీస్ గురించి నీకు తెలుసా? ఈరోజు ఆస్ట్రేలియా మ్యాచ్లో రోహిత్ శర్మ బౌలర్స్ను రొటేట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. షమా మొహమ్మద్ గారు మీకు క్రికెట్ నాలెడ్జ్ ఉందా? ఎప్పుడైనా క్రికెట్ ఆడి ఉంటే తెలుస్తుంది. 40 degrees ఎండలో దుబాయ్ లాంటి ఎన్వైర్న్మెంట్లో 11 మంది ప్లేయర్స్ను అదుపు చేస్తూ స్కోర్ను కంటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 39th ఓవర్లో షమీ బౌలింగ్ వేసేటప్పుడు లాస్ట్ బాల్లో రోహిత్ శర్మ అలర్ట్ అయ్యి ఒక ప్లేయర్ను లాంగ్ ఆన్కు పంపించాడు. అంటే ఎంత యాక్టివ్గా రోహిత్ శర్మ 39th ఓవర్లో కూడా ఉన్నాడు అనేది చూడండి. అక్షర్ పటేల్కు బౌలింగ్ ఇప్పించి మ్యాక్స్వెల్ వికెట్ను తీయించాడు. దీన్నే సమయస్ఫూర్తి అంటారు. ఎందుకంటే మ్యాక్స్వెల్ స్పిన్నర్స్ బౌలింగ్లో సరిగ్గా ఆడలేడు. లాస్ట్ టైం యూజీ మ్యాక్స్వెల్ను అవుట్ చేశాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. మొహమ్మద్ షమీకు ఎంట్రీ ఇప్పించి వికెట్స్కు అతుక్కుపోయిన స్టీవ్ స్మిత్ను అవుట్ చేయించాడు రోహిత్ శర్మ. స్మిత్ స్పిన్నర్స్ను అవలీలుగా ఆడడం గమనించి షమీను దించాడు. రైట్ టైంలో వరుణ్కు బౌలింగ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ వికెట్ను తీశాడు. ఇలాంటి కమెంట్స్ రొనాల్డో పైన లేదా మెస్సీ పైన చేస్తే వెస్టర్న్ ప్రజలు ఊరికే ఉంటారా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, MS ధోని ఇలాంటి వారందరూ లెజెండ్స్. వీళ్ళకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది అండ్ ముఖ్యంగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. యాజ్ అన్ పొలిటికల్ స్పోక్స్ పర్సన్గా మీ కర్తవ్యం ఏంటి? ఈ ఫ్యాన్స్ను మీ పార్టీకి ఓట్స్ వేసేలాగా ఎలా చేయాలి, ఎలా మార్చుకోవాలి అనే స్ట్రాటజీస్ వేయాలి తప్పితే రోహిత్ శర్మ లాంటి లెజెండ్స్ పైన ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. 1 డే మ్యాచ్ 8 గంటలు ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసా షమా మొహమ్మద్ గారు? రోహిత్ శర్మ దాదాపు 4 నుండి 5 గంటలు గ్రౌండ్లోనే ఉంటాడు. షమీ, అక్షర్ పటేల్, వరుణ్ లాంటి యంగ్ బౌలర్స్ కూడా మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే రోహిత్ శర్మ మాత్రం గ్రౌండ్లోనే ఉంటాడు. ఇది స్పోర్ట్స్ మ్యాన్ యొక్క లక్షణం కాదా? దీన్ని ఫిట్నెస్ అనరా? క్రికెట్ అనేది ఫిట్నెస్ గేమ్ కాదు. ఇందులో స్ట్రాటజీస్ వేయాలి, గేమ్ ప్లాన్స్ను తయారు చేయాలి, బౌలర్స్ను రొటేట్ చేయాలి, బ్యాట్స్మెన్స్ను రొటేట్ చేయాలి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడాలి అనేది చూసుకోవాలి. ఏ బ్యాట్స్మెన్కు ఎలాంటి స్ట్రాటజీ వేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మైండ్ గేమ్ ఆడాలి.
అండ్ అగ్రెసివ్గా ఆడాలి, స్లెడ్జింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. షమా మొహమ్మద్ గారు, ఇది పాలిటిక్స్ కాదు, క్రికెట్ అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి కామెంట్స్ దయచేసి చేయొద్దండి అని చాలా మంది అంటున్నారు. ఈవిడ చేసిన కమెంట్స్ కారణంగా చాలా మంది రాహుల్ గాంధీ గారిని రోహిత్ శర్మతో కంపేర్ చేస్తూ కమెంట్ చేస్తున్నారు. షమా మొహమ్మద్ చేసిన తప్పుకు మూల్యం రాహుల్ గాంధీ గారు చెల్లించుకుంటున్నారు. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచెస్ కు ముందు ఇలాంటి కమెంట్స్ చేయడం తప్పు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎవరు ఇలా క్రికెట్ ప్లేయర్స్ పైన కమెంట్స్ చేయరు. కానీ ఈవిడ మాత్రం ఏదో ఫేమ్ కోసమో లేదా హైలైట్ అవ్వాలి అనే ఉద్దేశంతో కామెంట్స్ చేసినట్లుంది. తరచుగా ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైనా పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు లైక్ చంద్రయాన్ 3 మిషన్ సమయంలో ఇస్రో సైంటిస్టులను బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటారు. అది ఆయన నైజం. ఇప్పుడు షమా మొహమ్మద్ కూడా మరో ప్రకాష్ రాజ్ గారిలాగా తయారైంది. వన్డే మ్యాచెస్లో స్వార్థం లేకుండా ఆడే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, రికార్డ్స్ కోసం కాకుండా స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేసే ఆటగాడు. షమా మొహమ్మద్ గారు మీరెవరు, ఈ దేశానికి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. కాంగ్రెస్ మెయిన్ లీడర్ అయిన జయరాం రమేష్ గారు ఈవిడ గురించి ఆలోచించి ఈవిడను రెస్ట్రిక్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ షమా మొహమ్మద్ కేరళకు చెందిన ఆమె. నార్మల్లీ కేరళైట్స్ కేరళను ఒక సపరేట్ దేశంగా గుర్తిస్తూ ఉంటారు. మీరు గల్ఫ్కి వెళ్ళి ఒక కేరళైట్స్ను అడగండి, దాదాపు ఒక సగటు కేరళైట్ని అడగండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే వీళ్ళు నేను ఇండియా నుండి వచ్చాను అనరు, నేను కేరళ నుండే వచ్చాను అంటారు. కావాలంటే గల్ఫ్లో పనిచేసే వారు ఎవరైనా అడగండి. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ను చూస్తే 2023 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ గుర్తుకొస్తుంది. 137 ఈ స్కోర్ ఇప్పటికీ మైండ్లో అల్ట్రా వైలెట్ ఇమేజ్ లాగా ఉండిపోయింది. ఆ ఫైనల్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఒక్కడే నిలబడి 137 రన్స్ కొట్టి వరల్డ్ కప్ భారత్ చేతి నుండి లాగేశాడు. వరల్డ్ టెస్ట్ ఫైనల్స్లో కూడా ట్రావిస్ హెడ్ 160 రన్స్ కొట్టి భారత్ చేతి నుండి కప్ను లాగేశాడు. ఏదో ఖర్చు పెట్టుకున్నట్లు హెడ్ ఇండియాతో ఆడుతాడు. లాస్ట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో లక్షల్లో ఉన్న ఇండియన్ క్రౌడ్ను సైలెంట్గా కూర్చోబెట్టిన వ్యక్తి ట్రావిస్ హెడ్. ఆ మ్యాచ్లో భారత్ ఓటమి తర్వాత ఏదో తెలియని బాధ. ఆ సిరీస్లో ఇండియా అన్ని మ్యాచెస్లో గెలిచింది, అందరినీ ఓడించింది. కానీ ఫైనల్లో హెడ్ ఇండియన్స్ ఫ్యాన్స్కు తలనొప్పి తీసుకొచ్చాడు, కోమాలో పడేశాడు. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య నాకౌట్ మ్యాచ్ సెమీఫైనల్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ మొదట్లో ఓపెనర్ కనోలీ తడబడ్డాడు. షమి వేసిన బంతులను అస్సలు కనెక్ట్ చేయలేకపోయాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్ అవలీలగా షమిను ఆడాడు. హార్దిక్కు పాయింట్లో కట్ చేస్తూ ఫోర్స్ కొట్టాడు, ఫ్లిక్స్ చేస్తూ సిక్సెస్ కొట్టాడండి. డీప్ మిడ్లో ఫోర్స్ బాదాడు. దీంతో పాకీ బ్యాచ్ యాక్టివేట్ అయిపోయారు. ఎక్స్ హ్యాండిల్స్లో ట్రావిస్ హెడ్ ఇండియా కా బాప్, ఇండియాకు తండ్రి లాంటి వాడు ట్రావిస్ హెడ్ అని ట్రోల్ చేశాడు. ట్రావిస్ ఇక మ్యాచ్ను గెలిపిస్తాడు అన్నట్లు మీమ్స్ను తయారు చేశారు. కానీ లక్కీలీ వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పి వేసిన దూసరా బాల్లో లక్కీలీ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. దీంతో పాకీ బ్యాచ్ సైలెంట్ అయ్యారు. యాక్చువల్లీ పాకిస్తానీలకు ఎందుకంత కడుపు మంట అంటే వీళ్ళ బాధ ఇండియా పాకిస్తాన్కు క్రికెట్ ఆడడానికి రాకపోవడం. ఛాంపియన్స్ ట్రోఫీను పాకిస్తాన్ హోస్ట్ చేసిన పాకిస్తాన్కు అనుకున్నంత లాభం రాలేదు అనేదే వీళ్ళ బాధ. ఇండియా రానందున స్పాన్సర్స్ అందరూ దుబాయ్లో అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. మ్యాచ్ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ రాలేదు. దీంతో పాకిస్తాన్కు చాలా నష్టం వచ్చింది, దాదాపు 800 కోట్ల నష్టం వచ్చింది. ఈ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్కు వెళ్ళింది అంటే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రంగంలో దిగి నేను ఆర్థికంగా ఇండియాను ఓడిస్తాను, ఇండియాను నేను అధిగమిస్తాను అన్నట్లు ఊగిపోతూ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్స్ చేస్తున్న కామెంట్స్ ఏంటి అంటే ఇండియా ఈ మొత్తం టోర్నమెంట్లో జరిగే అన్ని మ్యాచెస్ను దుబాయ్లోనే ఆడింది, ఇండియాకు 1 గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, ఇండియా అన్ని మ్యాచెస్ దుబాయ్లో ఆడడం కారణంగా దుబాయ్ పిచ్ ఇండియాకు ఫేవరబుల్గా ఉంది, ఇండియన్ టీం దుబాయ్ ఎన్వైర్న్మెంట్కు అడ్జస్ట్ అయిపోయారు, వేరే టీమ్స్ పాకిస్తాన్కు దుబాయ్కు ఇలా మార్చి మ్యాచెస్ ఆడుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఇలా ట్రావెల్ చేసే అవసరం ఇండియాకు లేదు, సో ఈ అడ్వాంటేజ్ కారణంగా ఇండియా గెలుస్తోంది అని కమెంట్స్ చేస్తున్నారు. ఇదే కమెంట్ను ఇంగ్లాండ్ ప్లేయర్ నజీర్ హుస్సేన్ కూడా చేశాడు. ఇండియా దుబాయ్ స్టేడియంలోనే ఆడుతోంది కాబట్టే గెలుస్తోంది అన్నాడు. ఈవెన్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా ఇదే కామెంట్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవ్వరూ వరుసగా మ్యాచెస్ ఆడడం లేదు. ప్రతి ఒక్క మ్యాచ్కు మధ్య 3 to 4 days గ్యాప్ ఉంది. ప్రతి దాంట్లో ఇండియన్ టీం పైన కమెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా నజీర్ హుస్సేన్ ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇండియాకు అగెన్స్ట్ కమెంట్ చేస్తాడు. షమా మొహమ్మద్ లాగా ఇండియన్ ప్లేయర్స్ పైన ఏడవడం కరెక్ట్ కాదు. పాకిస్తాన్తో ఇండియా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే బికాజ్ పాకిస్తాన్ టీం వీక్గా ఉంది. ఇది వరకుతో పోల్చుకుంటే పాకిస్తాన్ టీం ఈసారి చాలా వీక్గా ఉంది. ఈ టీంతో పాకిస్తాన్ ఎక్కడ ఆడినా ఓడిపోతుంది. ఇండియా దగ్గర 4 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు, వేరే టీం దగ్గర ఈ అడ్వాంటేజ్ లేదు. ఇక ఇంగ్లాండ్ దగ్గరకు వస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో ఆడిన ఫైనల్స్లో మోసం చేయలేదా? బెన్ స్టోక్స్ రన్అట్ ఇప్పటికీ కాంట్రవర్సీనే, ఇప్పటికీ అదొక మిస్టరీనే.
ఆస్ట్రేలియా శాండ్ పేపర్తో బాల్ను ట్యాంపర్ చేయలేదా, బాల్ను స్వింగ్ చేయలేదా, మనం మోసం చేయడం లేదు కదా. నిజాయితీగా చెప్తున్నాం, మేము పాకిస్తాన్ లోపల మ్యాచెస్ ఆడలేము అంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ 2008 నుండి మనం పాకిస్తాన్లో ఏ ఒక్క మ్యాచ్ ఆడలేదు. మనం బాల్ ట్యాంపరింగ్ చేసి బాల్ను స్వింగ్ చేయడం లేదు కదా. ఈ ఫారెన్ ప్లేయర్స్కు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రైవలరీ యొక్క తీవ్రత తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దొరికితే ఎత్తుకుపోదాం, కిడ్నాప్ చేద్దాం అని పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు. జైషులు, లష్కరేలు వీళ్ళందరి వల్ల ఇండియన్ ప్లేయర్స్కు ప్రాణహాని ఉంది అని ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న రానే చెప్పింది. పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న షేబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిఐఏ నియమించిన డమ్మీ ప్రభుత్వం. షేబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజ్యంలో, బలోచిస్తాన్ రాజ్యంలో ఇప్పటికీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. టీటీపీ, బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇలా ఎన్నో గ్రూప్స్ షేబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. అమెరికా సహాయంతో షేబాజ్ షరీఫ్ బలవంతంగా ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి పదవి నుండి దింపి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసి ఎన్నికలను రిగ్గింగ్ చేసి షేబాజ్ షరీఫ్ గెలిచాడు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ షేబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం షేబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని నమ్మి ఎలా పాకిస్తాన్లో ఆడగలం? ఈ శత్రువులందరూ ఇండియన్ ప్లేయర్స్ పైన దాడి చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నసర్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్, జాస్ బట్లర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? తీసుకోలేరు కదా. అందుకే ఇండియన్ టీం దుబాయ్లో మ్యాచెస్ ఆడుతోంది. అండ్ దుబాయ్ క్లైమేట్ కూడా చాలా హార్ష్గా ఉంది. దుబాయ్లో పాకిస్తాన్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోయింది కదా. ఎందుకంటే ఇండియన్ టీం ఆబ్వియస్లీ స్ట్రాంగ్గా ఉంది. ఇక ఆస్ట్రేలియా దగ్గరకు వస్తే సెమీఫైనల్కు ముందు ఆస్ట్రేలియా దాదాపు 3 రోజులు దుబాయ్ కండిషన్స్లో ప్రాక్టీస్ చేసింది కదా. ఆస్ట్రేలియా వంటి టీంకి 3 రోజులు సరిపోవా? అండ్ ఆస్ట్రేలియా దగ్గర డానియల్ వేటూరి వంటి కోచెస్ ఉన్నారు, స్పెషలిస్ట్ కోచెస్ ఉన్నారు. సో అటువంటి టీం ఓడిపోయింది అంటే ఇండియన్ టీం స్ట్రాంగ్గా ఉంది కదా. సో ఫైనల్లీ ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో గెలిచింది. నెక్స్ట్ ఫైనల్ ఉండబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇంకొక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ భారత్ సొంతమవుతుంది. సో ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.